కాకినాడ నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల పవిత్రతను కాపాడాలని టీటీడీ చైర్మన్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇంద్రపాలెం బ్రిడ్జ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని తిరుపతి గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న వైసీపీకి చెందిన మహిళపై దాడి చేసి తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మహిళా విభాగం అధ్యక్షురాలు వంక గీత, జడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావులు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తిరుపతి పవిత్రతను మంట కలుపుతున్న బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని నిరసన తెలియజేస్తున్న మహిళలపై దాడి చేయడం దారుణమని తీవ్రంగా ఖండించారు. టీటీడీ చైర్మన్ గా బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని, మహిళలపై దాడికి పాల్పడినందుకు అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, తోట నరసింహం, నాయకులు దవులూరు దొరబాబు, మాజీ కౌడ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగి నిరసన మీద దౌర్జన్యం చేయడం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ వారి గూండాలు దాడి చేయడం కానీ నిరసిస్తూ ఈరోజు ఈ రాష్ట్రంలో, మన ప్రజాస్వామ్య దేశంలో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ని అలర్ట్ చేస్తూ ఏదన్నా చిన్న చిన్న తప్పులు జరిగితే ప్రతిపక్ష బాధ్యతగా గవర్నమెంట్ని అలర్ట్ చేస్తూ నిరసన తెలియజేస్తుంటే ఆ నిరసనల మీద దౌర్జన్యం చేయడం ఖచ్చితంగా ఖండించదగిన విషయం. ఆ విషయాన్ని పురస్కరించుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి రిప్రజెంట్ చేస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. చట్టం రాకుండానే దిశ యాక్ట్లో ఉండే అమలు చేయాలనే విధానాలు మహిళల రక్షణ కోసం చూస్తే, మరి ఈ ప్రభుత్వంలో మహిళల కోసం అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి పథకాలు ఎలాగూ లేవు. కానీ కనీసం నిన్న జరిగిన సంఘటన, తిరుపతిలో నిన్న జరిగిన సంఘటన, ఒక వ్యక్తి మీద ఒక ప్రతిష్టాత్మకమైన, ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద మరి వచ్చిన ఏమైతే ఆరోపణలు ఉన్నాయో దానిలో నిజానిజాలు బయట పెట్టకుండా, దానికి మరి చట్టరీత్యా చర్యలు సంబంధించినవి తీసుకోకుండా, ఎవరైతే నిరసన తెలియడానికి వెళ్ళిన సోదరీమణుల మీద దౌర్జన్యం చేసి అక్కడుండే గుండాల చేత కొట్టించడం, వారి మీద తప్పుడు కేసులు పెట్టించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజున కోట్లాది భక్తులు ఆరాధించేటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అధిపతి అయి ఉండే అతను బిఏ నాయుడు గారు ఆ విధంగా బిహేవ్ చేయడం అనేటువంటిది సభ్య సమాజం అసహ్యించుకునేటట్టుగా ఉన్నది. ఏదన్నా తిరగబడి అడుగుతుంటే ఆయన తిరగబడి నాకు 30 ఏళ్ల నుంచి అనుబంధం అంటున్నాడు, రకరకాల సాకులు చెప్తున్నాడు. ఇదంతా కూడా సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. నిన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ఈ రోజున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియపరుస్తూ ఇదందరూ కూడా ప్రభుత్వం వెంటనే అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మేమందరం కూడా ఆవేదన